హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అత్తమ్మ చేసిన చేపల పులుసు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఇలా ఉల్లిపాయలు కాల్చుకొని ఒక 3 ఉల్లిపాయలు కాల్చుకున్నాను. ఇలా కాల్చుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకొని రోట్లో జీలకర్ర బాగా దంచాలి. జీలకర్ర దంచాక రుచికి సరిపడా కారం, మాది స్పైసీనెస్ కొంచెం తక్కువ ఉంది, అందుకోసమని కారం 2 గరిటెలు వేస్తున్నాము. నేను ముందుగానే ఒక 1/4 కిలో అంత చింతపండు నానబెట్టుకున్నాను. అదే చింతపండు కారంలో వేసి దంచుతున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా దంచుకొని ఈ విధంగా బాగా దంచుతున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, కారము, జీలకర్ర, చింతపండు అంతా బాగా పట్టేసేయాలి. సో అందుకని ఇంతసేపు రుబ్బుతున్నాము. దానికి రుచికి సరిపడా దొడ్డుప్పు వేస్తున్నాను. దొడ్డుప్పు కూడా ఒక 2 నిమిషాల పాటు అట్లా దంచాక మనం ముందుగా ఏదైతే కాల్చి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయో ఉల్లిపాయలు కూడా వేసి దంచుకొని పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కాస్త హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాతకి మనం ఏదైతే ముందుగా కలిపి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకొని మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాను. ఒక 5 నిమిషాలు, ఒక 20 నిమిషాలు అయితే మనకు ఈజీగా ఆయిల్ సపరేట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా సపరేట్ అయిపోయాక మనకి ఇందులోనే ధనియా పొడి, గరం మసాలా, ఫిష్ మసాలా ఏదైనా ఉంటే కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు కుక్ అయ్యాక లాస్ట్లో చేపలు వేసుకోవాలి. చేపలు బాగా కుక్ అయ్యాక ఒక 10-20 నిమిషాలు అయితే మనకి తొందరగా కుక్ అయిపోతుంది. సో కుక్ అయ్యాక లాస్ట్లో ఏం లేదండి, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక స్టైల్. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ముక్కలు ఇలా జరుపుతూ ఉండాలి, మరి మొత్తం ఇట్లా కదిపోయేది అనమాట. ఎక్కడున్నాయో అక్కడనే చేయాలన్నమాట. అలా చేస్తే మనకు చేపలు విరగకుండా ఉంటాయి. సో మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.